అందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా వివిధ పేపర్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ ఏది సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా పెందుతులు భూముల మీద ఆక్రమణల మీద అలాగే ఇతరత్ర అనేక న్యూస్లు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మీడియా మిత్రులు మీ అందరినీ నేను కోరాను, ఏదన్నా వస్తే ముందు ఎవరి మీద అయితే మీరు రాయిపోతా ఉన్నారో టీవీలో చూపించబోతున్నారో వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి. అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులను లేకపోతే అధికార పార్టీకి కూటమి నాయకులను ఒక ట్యాగ్ లైన్ పెట్టినప్పుడు మా వర్షన్ కూడా తీసుకుంటే మీకు కొంత ఉపయోగపడుతుంది, న్యూస్ రిలవెంట్గా ఉంటుందని కూడా. లేదు అధికారులు తప్పు చేస్తున్నారన్నప్పుడు మా టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారిని కానీ మా ఎంఆర్ఓ గారిని కానీ లేదంటే ఆక్రమణ జరుగుతుంటే కంప్లైంట్ వస్తే ఏం చర్య తీసుకున్నామని మా సిఐ గారిని కానీ అధికారులని కూడా వాళ్ళ పరిధిలో అయితే వాళ్ళని మా పరిధిలో అయితే మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటే మీకు ఇంకా మంచి న్యూస్ వస్తుందని చెప్పి గతంలో కూడా మిమ్మల్ని కోరటం జరిగింది. బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు సంబంధం లేని విషయాలు కూడా మమ్మల్ని ట్యాగ్ చేసేయటం. సపోజ్ ఒక విషయం ఒకటి చెప్తాను మీకు. 3 రోజుల క్రితం మీ మీడియా గ్రూపుల్లో చాటింగ్ ఏదైతే వేపకుంట జుత్తాడ రోడ్లో టీడీఆర్లు ఉన్నాయో 200 కోట్ల కుంభకోణం జరిగిపోయిందని, ఎవరెవరి పేర్లో ఇన్వాల్వ్ చేశారని, ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయిపోయారని అన్ని బినామీ పేర్లు పెట్టేశారని. మీకు ఒక్క విషయంలో క్లారిటీ ఉండాలి. మీరు కూడా రాసిన వాళ్ళు చూపించిన వాళ్ళు కొంతమంది అభాస్పాలు అవుతారు. లిస్టు గ్రామ సభలు పెట్టి రికార్డెడ్గా ఎవరున్నారో ఎవరు టీడీఆర్కి అర్హులో ఇవ్వాల్సింది ఎంఆర్ఓ. దాన్ని పర్సూ చేయాల్సింది కమిషనర్ గారితో కూర్చుని టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, వాళ్ళ బాసు సిసిపి గారు. వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, చాలామంది దేవస్థానం మాదే అని రావటం, అటవీ శాఖ వాళ్ళు ఈ భూమి మాది అని రావటం వల్ల మేమే ఒక కంక్లూజన్కి రాలేక వేపకుంట జుత్తాడ లిస్టు ఫైనలైజ్ అవ్వాలా, లబ్ధిదారుని గుర్తించలా. ఒకే సైట్కి 4-5 అప్పీల్ చేసుకోవటంలో అధికారులు కూడా బుర్రబద్దలు కొట్టుకుని రికార్డు థరోలీ చెక్ చేసి ముందుకెళ్లాలని చెప్పి ఇంతవరకు ఒక్కడ కూడా లిస్టు ఫైనలైజ్ అవ్వాలి. ఎంఆర్ఓ నుంచి ఏసీపీ గారికి వెళ్ళా, ఏసీపీ గారి నుంచి కమిషనర్కి వెళ్ళా. మరి దాంట్లో అవినీతి అని చెప్పి రాసేసుకుని గ్రూపుల్లో హల్చల్ చేసేస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు లిస్టు ఫైనలైజ్ అయిపోయింది, ఏదన్నా మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, నేను మీరు ఏది చెప్పినా దానికి రెడీ. నా స్టాండ్ ఇది. మీకు నిజంగా ఈ గ్రూపుల్లో మాట్లాడుకున్న వాళ్ళకి, గ్రూపుల్లో పెట్టిన వాళ్ళకి లిస్టు ఫైనలైజ్ అయింది, కొంతమంది బినామీలు యాడ్ అయిపోయారు అనేది మీ దగ్గర ఏదన్నా అథెంటికేటెడ్ ఉంటే ఇవ్వండి. నేను దేనికన్నా ఛాలెంజ్. ఫైనలైజ్ అవ్వని లిస్టుల కోసం ఈ పంచాయతీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా నేను డే 1 నుంచి చెప్తున్నాను, హేరా ఫేరీలు ఉండవు, చాలా చిత్తశుద్ధితో వెళ్తాం. చిన్న చిత్తగా ఎవడన్నా మా పేర్లు వాడుకుని ఎక్కడన్నా ఒక షెడ్ వేసాడు, లేకపోతే ఎక్కడన్నా ఎక్స్ట్రా ఏదన్నా కట్టేశాడు, లేకపోతే ఎక్కడన్నా ఆక్రమించుకున్నాడు అంటే మీరు చెబితే దాని మీద కూడా మా అధికారుల్ని, మా ఏసీబీ గారిని కానీ మా ఎంఆర్ఓ గారిని కానీ పంపిస్తా ఉన్నాం. న్యాయం జరగకపోతే మళ్ళీ నాకు చెప్పండి, దాని అంతు తీస్తానని కూడా మీకు నేను మాట ఇవ్వటం జరిగింది. నేను చెయ్యనివ్వను కూడా. జరగని దానికేమో ప్రార్థాంతం చేయటం. ఆఖరికి నేను కమిషనర్ గారితో 4 రోజుల క్రితం కమిషనర్తో కూర్చుని ఏం చేద్దామంటే ఆ రోడ్డు అయితే అవ్వాలి, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే మేము ఒక మాట కంక్లూజన్కి వచ్చాం. ఏదైతే అబ్జెక్షనబుల్ కాదో వాళ్ళకి క్లియర్ చేద్దాం, ఏదైతే ఓనర్షిప్ 2-3 క్లెయిమ్ చేశారో అవన్నీ పెండింగ్ పెట్టేద్దామండి. పెండింగ్ పెట్టి తర్వాత జాగ్రత్తగా చెక్ చేసి తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి
లేదు అనుకుంటే మన రికార్డు ప్రకారం వెళ్తే ఇంకోటి కోర్టులో చూసుకుంటాడు, వాళ్ళు కోర్టులో పడతారు. మనమైతే మాత్రం రికార్డెడ్గా ఉన్న వాళ్ళకే ముందుకెళ్దాం, మిగతా అన్ని అబ్జెక్షన్ వచ్చినాయి అన్నీ కూడా కోర్టులో తేల్చుకుంటారు, వాళ్ళకే వదిలేద్దాం అని చెప్పి మేము కంక్లూజన్కి వచ్చాం. కమిషనర్ గారు, సిసిపి గారు, నేను వేరువేరుగా మాట్లాడుకున్నాను. ఇవన్నీ మేము చేస్తా ఉంటే అక్కడ ఏదో జరిగిపోయిందంటో, సరే అది టీడీఆర్ వరకు. మరి ఇంకా మిగతా చోట్ల ఈ పేపర్లు అన్నీ ఉన్నాయి, ఆ పేపర్లు మళ్ళీ మమ్మల్ని ఇచ్చేసాడు అంటారు. పేపర్ కటింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. 4 ఎకరాలు 40 కోట్లలో ఎవరో ఎన్ఆర్ఐ భూమి ఎవరో కొట్టేశారని, తర్వాత దానికి అధికార పార్టీలు అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, నేను చెప్తున్నా. మొదటి రోజు రాసినప్పుడు ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను, అక్కడ ఏది జరుగుతున్నా ఆపండి, వాళ్ళ రికార్డు వీళ్ళ రికార్డు వెరిఫై చేయండి, ఓనర్ ఎవరో చూడండి, అప్పటి వరకు సైట్లోకి ఎవ్వరూ వెళ్లకుండా చూడాలి, లేకపోతే మాత్రం మీదే బాధ్యత అని కూడా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడ ఆగింది అది. ఓనర్షిప్ వెరిఫై చేస్తారు. నిన్న కూడా కొంతమంది పెద్దలు, మొన్న కూడా కొంతమంది వస్తే మాది అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ అని ఒక లేడీ వస్తే చెప్పాను, అమ్మ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, ఇలా చెప్పాను, మీ రికార్డు ఆయనకి సబ్మిట్ చేయండి. అవతల వాళ్ళు కూడా వాళ్ళ రికార్డు సబ్మిట్ చేస్తారు. బాగా రికార్డు వెనక్కి వెళ్ళి 20-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తరోలి చెక్ చేసి ఎవరిదో ఎంఆర్ఓ గారు తెలుస్తారు, ఇది నా జాబ్ కాదమ్మా, ఎంఆర్ఓ గారు ఓనర్షిప్ తెలిసిన తర్వాత వాళ్ళ తరపున పోలీసులకి ఆదేశాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అదే రోజు నేను సిఐ గారికి కూడా చెప్పాను, అక్కడ ఏం గొడవలు అవ్వకుండా అలాంటిది ఏదన్నా జరిగితే ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేయండి అని చెప్పి.